అందించాలని ఆయన ఉద్దేశించి అన్నిటిలో ఉన్న సారమంతా కూడా తీసి ఒక భగవద్గీత కింద మనకు అందించడం జరిగింది. కారణం ఏంటంటే 4 వేదాలు ఉన్నాయి. 4 వేదాలు కూడా విభజించి 18 భాగాల కింద విభజించి ఉంటాయి. అవన్నీ చదవాలంటే మన జ్ఞానం సరిపోదు, మన సమయం కూడా సరిపోదు. అలాగే 4 వేదాల్లో ఉన్న సారాన్నంతా కూడా మహాత్ములు ఏం చేశారంటే 18 పురాణాల కింద రచించారు. ఒక చిన్న శాస్త్రం కింద భగవద్గీత అందించాలని ఆయన ఉద్దేశించి అన్నిటిలో ఉన్న సారమంతా కూడా తీసి ఒక భగవద్గీత కింద మనకు అందించడం జరిగింది. కారణం ఏంటంటే 4 వేదాలు ఉన్నాయి. 4 వేదాలు కూడా విభజించి 18 భాగాల కింద విభజించి ఉంటాయి. అవన్నీ చదవాలంటే మన జ్ఞానం సరిపోదు, మన సమయం కూడా సరిపోదు. అలాగే 4 వేదాల్లో ఉన్న సారాన్నంతా కూడా మహాత్ములు ఏం చేశారంటే 18 పురాణాల కింద రచించారు. అంటే భగవంతుడు మన అందరినీ కూడా ఉద్ధరింపజేయాలని అర్జునుని ఒక నెపం కింద భగవద్గీత మన అందరికీ అందించాలని రాబోయే కలియుగంలో మానవులు సుకర్మలు ఏమి చేయలేరు, యజ్ఞాలు యాగాలు చేయలేరు, వీళ్ళు ఎలా ఉద్ధరించాలి అని భగవంతుడు మన అందరి మీద దయా హృదయుడై వీళ్ళందరూ కూడా తరించాలంటే మరి ఏ రకంగా వారికి ముక్తిని పొందడానికి మార్గం చూపించాలంటే మరి వారికి సులువైన మార్గం ఎలా అందించాలని భగవంతుడు ముందుగానే మనందరి గురించి ఆలోచించి ఒక భగవద్గీతను మనకు అందించాలని ఉద్దేశంతో అర్జునుని జ్ఞాపకం చేసుకుని, అంటే భగవంతుడు గోమాత అయితే అర్జునుడు పొదుగు తట్టే లేగదోడై పొదుగు గీతాదేవ్యై నమః. ఓం పందభేద విచక్షణాయై నమః. ఓం గీతాదేవ్యై నమః. ఓం భగవద్భావ సంపూర్ణాయై నమః. ఓం గీతాదేవ్యై నమః. ఓం భవవారధికారిణ్యై నమః. ఓం గీతాదేవ్యై నమః. ఓం ఆధ్యాత్మిక మహాకాశ రసజ్ఞౌగామిని సమాయై నమః. ఓం గీతాదేవ్యై నమః. నమస్కారాయై నమః. ఓం గీతాదేవ్యై నమః. ఓం నిర్మలాయై నమః. ఓం గీతాదేవ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం గీతాదేవ్యై నమః. ఓం సర్వతేజోమయాయై నమః. ఓం గీతాదేవ్యై నమః. ఓం శుభాయై నమః. ఓం గీతాదేవ్యై నమః. నమో విమూఢ లోకష్టకార నోదనచంద్రికాయై నమః. ఓం గీతాదేవ్యై నమః. శుచ్యంతగత తత్వత బోధిన్యై నమః. ఓం